ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఇందులో బెండకాయలు వేసుకొని వేసుకోవాలండి. ఇదంతండి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇందులో మనము బెండకాయలు వేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత కొంచెం ఎండుమిర్చి, పసుపు వేసాను. ఇప్పుడు ఇంగువ వేసుకుంటాను. పులిహోర అంటే ఇంగువ లేకుంటే మనకి ఆ ఫ్లేవర్ రాదు కదండి. సో ఇది మస్త్ అన్నమాట. వేసుకోండి. ఇప్పుడు ఈ దొండకాయలు కాస్త క్రిస్పీ అవ్వాలండి. కొంచెం వేగాక మనం ఇప్పుడు చూపించాను కదండి. ఫస్ట్ ఆమ్లా, గూస్బెర్రీ, తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మనం ఇంట్లో వేసుకోవాలి. ఇదే టైంలో అండి మనం ఉప్పు వేసుకున్నాను. ఆ రుబ్బేటప్పుడు కూడా కొంచెం వేసానండి నేను. ఎప్పుడు పింక్ సాల్ట్ వాడితే మంచిదండి. సో నేను ఎప్పుడు పింక్ సాల్ట్ వాడతాను. గుడ్ ఫర్ హెల్త్. జీలకర్ర, కాస్తంత పసుపు వేసాను. ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే మనం వేసిన పేస్ట్ కూడా కొంచెం వేగిందండి. ఆ పచ్చివాసన పోయింది. ఇప్పుడు నేను ఈ రైస్ వేస్తున్నాను. ఈ రైస్ ఏంటంటే దీన్ని రాజ్ముడి రైస్ అంటారండి. కర్ణాటకలో చాలా ఫేమస్గా తింటారు. డాక్టర్స్ అంతా ఇదే అడ్వైస్ చేస్తారు, పీపుల్ హూ గెట్ డయాబెటిక్. సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకందరికీ కూడా ఈ రైస్ చెప్తారు, రికమెండ్ చేస్తారండి. ఇట్స్ కాల్డ్ రాజ్ముడి రైస్. ఇట్స్ వెరీ టేస్టీ యాక్చువల్గా. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇట్స్ నాట్ ఎ బ్రౌన్ రైస్ బట్ ఇట్స్ కాల్డ్ రాజ్ముడి. మీరు యూ కెన్ గూగుల్ ఇట్. మీకు ఇన్ఫర్మేషన్ దీంట్లో తెలుస్తుంది. సో దీన్ని రైస్ ఉడకపెట్టుకున్న రైస్ అన్నాన్ని నేను దీంట్లో వేసి కలిపేసుకోవాలి. సో ఫైనలీ మా ఉసిరికాయ పులిహోర విత్ బెండకాయ. దిస్ ఈజ్ అ వెరీ టేస్టీ అండి. పుల్లగా బెండకాయలు అలా పల్లీలు తగులుతూ ఉంటాయి నోట్లోగా. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్.